తన సెక్యూరిటీ గురించి జగన్ హైకోర్టులో వేసిన పిటిషన్ సంచలనం సృష్టిస్తోంది. తన కుమార్తె స్నాతకోత్సవం నిమిత్తం లండన్ వెళ్తున్న నేపథ్యంలో తన భద్రతా బృందంలో గతంలో డీఎస్పీగా వ్యవహరించిన ఎస్ మహబూబ్ బాషాను ప్రస్తుతం తన భద్రతా బృందంతో పాటు పంపేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం అత్యవసరంగా హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యం మీద న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విచారణ జరిపారు. జగన్ తరపున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్యం శ్రీరామ్, శెట్టిపల్లి దుష్యంత్ రెడ్డి వాదనలు వినిపించారు. లండన్ జగన్ మంగళవారం బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో నెలాఖరు వరకు అక్కడే ఉంటారని శ్రీరామ్ చెప్పారు. లండన్ వెళ్లేందుకు కోర్టు నుంచి చట్ట ప్రకారం అనుమతులు కూడా తీసుకున్నారని గుర్తు చేశారు. జగన్కి ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఆయనకి Z+ భద్రతను కల్పిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు విదేశాలకు వెళ్తున్న నేపథ్యంలో ఎల్లో బుక్ ప్రకారం ఆయనకి సెక్యూరిటీ ప్రోటోకాల్ కింద భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ పలుమారు లండన్ వెళ్లారని, అప్పుడు భద్రతా బృందంలో మహబూబ్ బాషా ఉన్నారని కోర్టుకు వివరించారు. తన భద్రతాపరమైన విషయాల గురించి బాషాకు స్పష్టమైన అవగాహన ఉందని, అందువల్ల ఆయన తన వెంట పంపాలంటే జగన్ ఈ నెల 8న ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారన్నారు. అయితే మంగళవారం లండన్ వెళ్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు ఆ వినతిపత్రం మీద ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ నేపథ్యంలో అత్యవసరంగా హైకోర్టు ఆశ్రయించారని చెప్పారు. Z+ భద్రత కల్పిస్తున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని భద్రతను కల్పించి తీరాల్సి ఉండగా ప్రభుత్వం ఇప్పటిదాకా చోద్యం చూస్తూ ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ స్పందిస్తూ ఎల్లో బుక్ ప్రకారం తనకు నిర్దిష్ట వ్యక్తిని భద్రతాధికారికి నియమించాలని కోరడానికి వీల్లేదన్నారు. శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ జగన్కున్న భద్రతను ఈ ప్రభుత్వం భారీగా కుదించిందని, దీని మీద తాము న్యాయ పోరాటం చేస్తున్నామని వివరించారు. తమ వినతిపత్రం నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదని ప్రభుత్వం తరపున వాదించారు. దమ్మలపాటి స్పందిస్తూ ఆ వినతిపత్రంపై తప్పక పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటామని, ఇందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అందువల్ల విచారణ నెల 17కు వాయిదా వేయాలని కోరారు. తమకు అభ్యంతరం లేదని శ్రీరామ్ చెప్పారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాల నిమిత్తం విచారణ 17వ తేదీకి వాయిదా వేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు.